హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాస్ రివ్యూ రైట్. ఈ వీడియోలో కెటిల్ని ఎలా యూజ్ చేయాలి, వాటర్ని ఎట్లా వేడి చేయాలి, ఎగ్స్ని ఎట్లా బాయిల్ చేయాలి, అలాగే కెటిల్ని ఎట్లా వాష్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ కెటిల్ కింద ఈ రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్ది ఈ స్టాండ్ మీద రౌండ్గా ఉంది కదా, దాని మీద ప్లేస్ చేయాలన్నమాట. జస్ట్ దాని మీద అలా పెట్టడం అంతే. ఇంక ఇది అనేది స్విచ్ అనమాట. ఇది ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి కదా లోపల, వాటర్ దాని వరకు రాకుండా ఉండటం బెటర్, ఎందుకంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. దీన్ని స్విచ్ ఆన్ చేసుకుని ఇది ఓపెన్ చేయాలన్నమాట. వాటర్ని వేడి చేద్దాం. ఫస్ట్ వాటర్ వేసుకుందాం. ఇంక ఇది క్లోజ్ చేసేసుకుని స్విచ్ ఆన్ చేసుకోవడమే. చాలా సింపుల్. వాటర్ వేడకంగానే దానికి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మనం ఏం చెక్ చేసుకునే అవసరం లేదు. ఇది హాస్టల్లో ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిగా యూజ్ అయ్యిద్ది. ఓపెన్ కిచెన్ ఉండని వాళ్ళకి, అలాగే హోమ్లో కూడా చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. దానికి అదే ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ని చేంజ్ చేద్దాం. ఎగ్స్ బాయిల్ చేయడానికి ఈ వాటర్ వేసుకొని ఎగ్ వేసుకుందాం. క్రాక్ ఉన్నది వేసుకోకూడదు, అంటే పగిలింది వేసుకోకూడదు. చూసుకుని మంచిదే వేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అనమాట యూజ్ చేయడానికి. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే నా బయోలో విష్ లింక్ ఉంది, లింక్స్లో. ఆ విష్ లింక్ని క్లిక్ చేస్తే కలెక్షన్స్లోకి వెళ్తే ఈ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ ఎగ్ అనేది ఒక్కసారితో బాయిల్ అవ్వదన్నమాట. వాటర్ వేడకంగానే ఆఫ్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా. అంత ఫాస్ట్గా ఎగ్ బాయిల్ అవ్వదు కాబట్టి ఒకసారి వేడెక్కగానే ఆఫ్ అయిపోగానే మనం ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవటమే. సెకండ్ టైం ఆఫ్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇంకో 5 మినిట్స్ అలాగే వదిలేస్తే ఎగ్ అనేది మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట. ఒక్కసారితో అనేది అవ్వదు కదా ఎగ్ అనేది. ఈ వాటర్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇది డైరెక్ట్గా ఆఫ్ అయిపోయింది దానికి అదే. ఒకసారి చూద్దాం ఎగ్ ఎట్లా, చూడండి వాటర్ ఎట్లా బాయిల్ అయిపోతున్నాయో. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఆన్ చేసుకుని వెంటనే అది ఆఫ్ అయిపోయింది. ఇంకా 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం ఆన్ చేద్దాం. ఇది ఆన్ చేసాం కదా, ఇది నా సెకండ్ టైం. మళ్ళీ ఇది ఆఫ్ అయిపోగానే ఒక 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత తీసేసుకోవటమే. లేకపోతే థర్డ్ టైం కూడా మీరు 3 మినిట్స్ తర్వాత ఆన్ చేసుకుని మళ్ళీ ఆఫ్ అవ్వగానే కాసేపు ఉంచుకొని తర్వాత తీసేసుకోవచ్చు. ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా వాష్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇది ఎలా ఉందో. దీని వెనకాల ఇలా ఉంది కదా రౌండ్గా, దీనికి బాటిల్ క్యాప్ అనేది పెట్టేసి పైన స్టీల్ది ఒకటే మనం వాష్ చేసుకోవాలన్నమాట, దాంట్లోకి వాటర్ వెళ్ళకుండా. ఇంకా ఈ స్టాండ్ అనేది ఇదేం వాష్ చేయని అవసరం లేదు. మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.